నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు పట్టణాలతో పాటు నంద్యాల జిల్లా కేంద్రంలో వేడుకలు జరిగాయి. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఊరేగింపు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో మొదటి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. నంద్యాలలో చిన్న చెరువు, రాణి మహారాణి వద్దగల కాలువ, బొమ్మల సత్రం వద్దగల కందుకూరు, అయ్యలూరు మెట్టు వద్దగల కేసీ కెనాల్ వద్ద భక్తులు గణనాథుల్ని నిమజ్జనం చేశారు. దాదాపు 400కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును నిర్వహించారు.